ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది. అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అటు దేశవ్యాప్తంగా ఆసక్తిని పుట్టిస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుధీర్ రెడ్డి గారు. ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ పాలన మొదలుపెట్టింది. మీరు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసి టీడీపీ పాలన మొదలుపెట్టింది అనుకోవాలా? అది అవాస్తవం అండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్లో అడ్డదిడ్డంగా ఇష్టారాజ్యంగా వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్ వేసేసి జియోలు వాళ్ళ అనుకూలంగా పాస్ చేసుకొని యొక్క రెవెన్యూ ఏమైతే అన్నీ ఉన్నాయో రూల్స్ అన్నీ ఉన్నాయో దొంగలు దొక్కి ఆ రకంగా ఉన్నదాన్ని ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేస్తుంటే వేలాది ఎకరాలు బయటపడతా ఉండే. ఇప్పుడు కొట్టే దాంతో పాలన స్టార్ట్ చేసామని అనుకోవచ్చా, అభివృద్ధితో పాలన స్టార్ట్ చేసాం అనుకోవాలా? మీ దృష్టికి వదిలేస్తాడు. ఎందుకంటే ఆ రోజు ప్రజావేదిక అనేది అదొక ప్రైవేట్ ప్రాపర్టీ, దాని పక్కనే ఉంది. అది ఇంత దూరంలో ఉంది అని చెప్పి బాబు గారి ఇల్లు తర్వాత ఒక 500 to 400 మీటర్స్ దూరంలో అది ఉంది. దాన్ని కొట్టాల్సిన అవసరం లేదు సార్. అది తీసుకుపోయి దేనికో దానికి ఇచ్చుండొచ్చు, లైబ్రరీకి ఇచ్చుండొచ్చు, దేనికో దానికి ఇచ్చుండొచ్చు. బట్ ఇక్కడ అది ఆల్రెడీ బీన్ యూజ్డ్. అదొక టెంపరీ స్ట్రక్చర్ కూడా తెలుసు మీకు, పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. కానీ ఇక్కడ చూస్తే ఒక ప్రభుత్వ భూమిలో, ప్రభుత్వానికి చెందిన భూమిలో పర్మనెంట్ స్ట్రక్చర్ వేస్తున్నారు. కంప్లీట్ కాల, దాన్ని దేనికి ఉపయోగపెట్టుకోవాలా? స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి పెట్టున్నారు. అంతేగాని దాంట్లో మొత్తం ఫినిష్ అయ్యి దాంట్లో ఎవరు వాడిందిరా చచ్చిందిరా. మళ్ళీ పక్కన ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే అది కూడా అంతా కొట్టేసి దారుణంగా చేశారు. సో అవన్నీ ప్రాపర్గా ఏమేమి ఉన్నాయో దాని మీద రూల్స్ ప్రకారం చేయండి అని ఆదేశాలు ఇచ్చాను తప్ప దీన్ని కొట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇల్లు కూడా ఇబ్బందులు ఉంది, అది కొట్టలేదే, అవునా కదా? సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఎక్కడైతే ప్రభుత్వం తన ఆస్తులని కాపాడుకోవడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకుంటుంది తప్ప ఈ పర్సనల్ వెండేటాను మాకు జగన్మోహన్ రెడ్డి తేడా లేదండి. ఈ డిడే పర్సనల్ వెండేటా పాలిటిక్స్, ఒక గ్రడ్జింగ్ పాలిటిక్స్. మీది కూడా అట్లానే అనిపిస్తుంది కదా, కార్యాలయాలన్నింటినీ టార్గెట్ చేసి వాటికి నోటీసులు ఇవ్వడం. వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీథింగ్ అండి. ఇప్పుడు కాళహస్తి ఎత్తుకుంటే శ్రీకాళహస్తి దగ్గర 78 నుంచో నేను చూసిన 78 ఇల్లు కొట్టాను. ఆ 78 ఇల్లు ఏంది? చెరువు పొరంబోకు, రెవెన్యూ ల్యాండ్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న పుట్టగొడుగుల్లాగా చిన్న 1 లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కట్టడం. ఇల్లు కూడా కాదు, అది 4 ఇటుకరాళ్ళు తీయడం, దాంట్లో ఒక 50,000 ఇచ్చి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తెచ్చుకోవడం, దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం. ఇదే పనిలో ఉండే ఎమ్మెల్యే తన అనుచరులకు అందరికీ దొంగ పట్టాలి. మళ్ళీ ఇవన్నీ నాట్ గివెన్ బై ద గవర్నమెంట్. ఈ ఎంఆర్ఓలు ఎంత తొత్తుగా తయారైనారంటే ఎమ్మెల్యే చెప్పినట్టు చేయడం, రూల్స్ అన్ని దొంగలు దొక్కడం, వాళ్ళ ఇంట్లో పనులు లాగా పనిచేయడం రకంగా చేశారు. పార్టీ కార్యాలయాలకి ప్రభుత్వ భూములు కేటాయించడం అనేది గతంలో కూడా జరిగింది. ఇప్పుడు టీడీపీ కార్యాలయాలు కూడా చాలా వరకు లీజుకి తీసుకొని అందులో కట్టినాయి. మరి మీకు పర్టికులర్గా వైసీపీ కార్యాలయాలు ఎందుకు మీరు టార్గెట్ చేశారు అనుకో? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఈ వైసీపీ కార్యాలయాలకు టార్గెట్ చేయలే, ఏ భూములు కట్టినా టార్గెట్ వేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళహస్తి అండి. కాళహస్తిలో అంత పెద్ద ఆఫీస్ కడుతున్నారని నాకే తెలియదు. 5 సంవత్సరాలు నేను అక్కడ ప్రతిపక్షంలో కొట్లాడినా తిరిగినా ఎప్పుడు అటు సైడ్కి పోయినా సరే ఇది ఏందని అడిగితే ఏపీఐసి భూమి ఏపీఐసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కడుతున్నారన్నారు తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ఎప్పుడో ఆయన 5 సంవత్సరాల్లో ఒక 10 సార్లు ఇంటికి బయట వచ్చింటాడు. తిరుపతికి కొండ పోయినప్పుడు 2 సార్లు వచ్చుంటాడు. దాని వచ్చే 2 రోజుల కోసము అంత పెద్ద కార్యాలయం. అది కూడా ఏంది? ఏపీఐసి ల్యాండ్ ఉంటే ఏపీఐసి ల్యాండ్ ట్రాన్స్ఫర్ టు రెవెన్యూ. Indeed, MRO has given a permission to build a building. What authority that the MRO has permission? And number 2, they have given lease for 2,000 rupees per month. దాని వాల్యుయేషన్ వచ్చి దగ్గర 15 నుంచి 20 కోట్ల రూపాయలు. దాంట్లో భవనం కూడా ఎంత కడుతున్నారు అంటే వీళ్ళు అడ్డదిడ్డంగా ఇంకా ఈ పుతిన్ ఉంటారు డిక్టేటర్స్ లాగా ఆ టైప్లో తయారైంది. కానీ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం సహా టీడీపీ కార్యాలయాలన్నీ కూడా వాళ్ళు కూడా అక్రమంగానే కట్టారని ఆరోపిస్తున్నారు. ఏది ఒకసారి రేవంత్ అన్నకు ఫోన్ చేయండి, సీఎం గారు ఉన్నారు కదా,
మీ టీవీ ద్వారా నేను రేవంత్ గారు కోరుతున్నాను, డైరెక్ట్గా ఎంక్వైరీ చేయించండి. ఆ రోజు ఎవరు ఇష్యూ చేసినారు, ఏ ల్యాండ్ ఇష్యూ చేసినారు, ఏ డబ్బులతో కట్టినారు, ఎట్లా కట్టినారు, మొత్తం వీ హ్యావ్ ఇట్ ఆన్ రికార్డ్. అందుకోసమే కదా సార్ 5 సంవత్సరాల నుంచి ఇన్ని పార్టీలు పడ్డా కూడా లీగల్ వాళ్ళు ఏం చెప్పినారు. ఇప్పుడు చిన్న కామన్ సెన్స్, ఎందుకు అటు విజయవాడలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు మా పార్టీ కార్యాలయాన్ని ముట్టుకొని ఎందుకు పోయినారు అనే దానికి అర్థం ఏంటంటే, ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లెవెల్లో ఉండి వాళ్ళ ఆస్తులు కూడా ప్రతి సంవత్సరం లోకేష్ గారు బయట వచ్చి వారు మొత్తం కూడా ఎన్ని ఆస్తులు వచ్చినాయి, వాళ్ళు ఎంత సంపాదన ఉంది అని చెప్పి ప్రతి ఇయర్ డిక్లేర్ చేస్తా ఉన్నారు. మిమ్మల్ని ఒక్కటే అర్థం తెచ్చుకున్నాం, వైసీపీ నాయకులు ఏ రోజన్నా ఎక్కడ ఏమి ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నా, ఎక్కడ ఖర్చు పెట్టినా కూడా అవి ఎక్కడ ఖర్చు పెట్టినారు అనేది ఒక ఆన్సరబిలిటీ ఉందండి. ఆన్సరబిలిటీ ఉందని అడుగుతున్నాను నేను. ఎక్కడైనా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇదిగో పలానా చోట నేను ఖర్చు పెట్టినాను, పోలవరం ఖర్చు పెట్టినాను, అమరావతిని ఖర్చు పెట్టినాను, విశాఖపట్నం ఖర్చు పెట్టినాను, కనీసం ఇప్పుడు వరకు మీ యువర్ ప్రెస్ ఈజ్ ద 4th estate. వాట్ హ్యాపెండ్ టు ద ప్రెస్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎప్పుడన్నా సరే రిషికొండ పోయి మీరు రికార్డ్ చేస్తున్నారు, ఏం కన్సిడర్ చేస్తున్నారో మీకు ఆ ధైర్యం ఉందా? ఇప్పుడు రిషికొండ గురించి మాట్లాడారు కాబట్టి, రిషికొండ అనేది ఒక టూరిజం కోసం కట్టిందే. పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ స్టే చేయడం కోసం కట్టామని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అదేమి ఆయన నేను సొంతంగా కట్టుకోలేదు అని ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మరొకటి కూడా సోషల్ మీడియాలో ఇంకోటి కూడా బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, మీరు గమనించే ఉంటారు. తాత్కాలిక సచివాలయానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు. 500 కోట్లతోని ఇంత అద్భుతమైన భవంతిని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు. ఇది అభివృద్ధి అని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు పడుకొని స్నానం చేయడానికి 36 లక్షలు, షవర్ పట్టుకొని సబ్బు రుద్దుకోవడానికి 20 లక్షలు, నువ్వు పోయి నడిచేదానికి ఒక పర్ ఎస్ఎఫ్టీ 18,000. ఇదా నువ్వు అభివృద్ధి చేసేదా? ముందే రాష్ట్రానికి డబ్బులు లేకుండా విలువలాడిపోతా ఒక కాంట్రాక్టర్ బిల్లులు లేవు, ఆరోగ్యశ్రీ బిల్లులు లేవు, ఇవి కట్టేదానికి డబ్బులు లేవు నీకు. ఇప్పుడు నీకు ఇల్లు అవసరం, నీకా ఎక్కడి నుంచో పిఎం ఎప్పుడో నీకు సంవత్సరానికి ఒకసారి వస్తే నీకు కట్టేందుకు అవసరమా? జగన్మోహన్ రెడ్డి ఉండేదానికి ఒక బంగళా, కూతురికి ఇంకొక బంగళా, ఇంకోరికి ఇంకొక బంగళా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే డబ్బులు ఆన్సరబిలిటీ లేదా? వీఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ అండి. మా డబ్బులు తీసుకొని ఇష్టారాజ్యం ఖర్చు పెడతారా? అంటే అడిగే నాదుడు లేదా? ఇందుకోసమే ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఎప్పుడన్నా కానీ ఎవరన్నా కానీ ఆలోచన మేరకు పోయి అతిచాష్టలు చేసి ఎవరు ప్రజాధనానికి ఆన్సరబిలిటీ లేకుండా, ప్రజలకు ఆన్సరబిలిటీ లేకుండా, లా అండ్ ఆర్డర్కి ఆన్సరబిలిటీ లేకుండా, ఒక డిపార్ట్మెంట్కి ఆన్సరబిలిటీ లేకుండా ఇష్టారాజ్యంగా ఎప్పుడైతే పోతారో ప్రకృతే తాను చేసుకోబోతుందనే దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒక ఉదాహరణ. నేను ఒకటే అడుగుతున్నానండి వైసీపీ ఎమ్మెల్యేని, నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా కలిసావు? సంవత్సరంలో ఎన్నిసార్లు కలిసినావు? 5 సంవత్సరాలు నువ్వు ఎన్నిసార్లు పర్సనల్ జగన్ కలిసినావు? ఒకసారి చెప్పు. ఆత్మ విమర్శన చేసుకోండి. మీ లీడర్ని నువ్వు ఎన్నిసార్లు కలిసినావు? ఒక లీడర్ అయినటువంటి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ప్రతిరోజు ఒక ప్రజా దర్బార్లు పెట్టుకొని బయట నిలబడుకొని వచ్చేటోళ్ళందరూ రిసీవ్ చేసుకొని ఎవరెవరు పనులు ఉన్నాయా అని చెప్పి బయట ఫ్రీగా వస్తున్నారు, ఫ్రీగా పోతున్నారు. ఎక్కడో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఎవడన్నా ఏమని చేయొచ్చు. కానీ ఆ అబ్బాయి ఈరోజు కూర్చొని చేస్తున్నారంటే ఇట్ అప్రిషియేట్ ఇట్. ఏ రోజు అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఎత్తుకోండి, గెలిచిన వెంటనే ఇక్కడ ప్రగతి భవన్ పెట్టుకొని అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని రోజు చేయట్లు ఆయన. ఇది ప్రజాపాలన అంటే. అంతేగాని ఈయన లోపల ఇళ్లలో కూర్చొని పబ్జీలు ఆడుకుంటా ఎవరితో మాడుకోకుండా నాకు ఇక్కడ ఒక భవనం ఉండాలి, అదేందో పిచ్చండి. అంతంత ఇల్లులు కట్టడం జగన్మోహన్ ఫెషన్ అదొక పిచ్చి, ఒక పిచ్చి తరం అది జగన్కి. ఎందుకంటే ఆ రకంగా ఇల్లులు కట్టుకొని అదొక ఆనందం ఏంటి, ఆ బంగళాలు ఏంది, ఆ హంగామా ఏంది, ఇక్కడ ఒక ప్యాలెస్ ఏంది, పక్కన ఉంది కదా అది లోటస్ పాండ్ 40 రూములు ఏంటి, ఆడ కింద ఐప్యాక్ కంపెనీ పెట్టుకోవడానికి పెద్ద హాల్ ఏంటి, నీకు మళ్ళా బెంగళూరులో ఆ ప్యాలెస్ ఏంటి. మీరు గెలవంగానే తాడేపల్లి నివాసం దగ్గర నుంచి సెక్యూరిటీ అంతా తీసేశారు, అక్కడ రెక్కి నిర్వహించారు ఆయన పైన దాడి చేయడానికి అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పుడు ఎమ్మెల్యే కదా, నేనేంది ఎమ్మెల్యే కదా, నా స్థాయి ఏంది ఆయన స్థాయి అంతే. ముందు ఎక్స్ ఉంది, సీఎం అని ఉంది, మనకి లేదు అంతే తేడా, అంతే కదా. ఆయనకి ఏం సెక్యూరిటీలో అంతే ఇస్తారు. తీసుకొచ్చి మళ్ళీ ఆయనకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఆయనకి గన్ మ్యాన్లు, ఆ షో ఆఫ్లు, ఆ పరదాలు, ఆ షెట్టు కొట్టుడు, ఇవన్నీ ఉండవు. ఇంకా గమనించుకోవాలి, ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ కాదు కాబట్టి ఇవన్నీ ఉండవు. మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే ఆలోచనలో ఉన్నాడు. కనీసం ఆయన సొంత పేరు పలుకోలేడు,
రెడ్ల పేరు చెప్పినవాడు చెప్పలేనాడు జగన్మోహన్ అని చెప్పి తడబడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం అంటే ఆల్ పర్సనాలిటీ ఉండాలా. రాబులకు వచ్చినప్పుడు కూడా మేము ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు, ఎక్కడ కూడా ఉందాతనంతో హౌస్లో కూర్చున్నాం. మాకు ఇన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ లోకేష్ గారు బాబు గారు ఇచ్చేస్తారు. ఎక్కడన్నా సరే మీరు తూలితే కానీ మేము ఒప్పుకోం. ఒక అపోజిషన్ మీద ఒక మాట అనకూడదు, అరవకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు కామ్గా ఉండండి, పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉండండి, ఎవరితో మాట్లాడదాను. కడుపు మండున్నాం, 18 కేసులు పెట్టించుకున్నాం, మమ్మల్ని కొట్టించుకున్నాం, మా కార్యకర్తలు పెట్టించుకున్నాం. కానీ అంత మనసులో బాధ ఉన్నా జగన్మోహన్ రెడ్డి చూసినా వాళ్ళ మనుషులు చూసినా ఒక్క మాట అనుకోకుండా గౌరవంగా హౌస్లో కూర్చొని రెస్పెక్టబుల్గా కూర్చున్నాం మేము. అది మా నాయకుడు లక్షణం, చంద్రబాబు లక్షణం. అదే వీళ్ళు చేసిన పని ఏంటండి? భువనేశ్వరమ్మని తిట్టినారు, సార్ని చంద్రబాబు జైల్లో పెట్టినారు, లోకేష్ అన్న కేసులు పెట్టినారు, గాల్లో ఉంటూ 420 పెట్టినారు, అరెస్ట్ 309 కేసు పెట్టినారు లోకేష్ అన్న గారి మీద. అక్కడ ఉన్న అసెంబ్లీలో కూడా అబో 10 కేసెస్ అని లేపితే 80% చేతులు లేస్తూ ఉంటాయి. 10 కేసులు పైన ఉన్నాడు, ప్రతి ఒక్కడి మీద కేసులు ఉన్నాయి అసెంబ్లీలో రోజు. మళ్ళా వాళ్ళ ఫాదర్ వాజ్ ఏ టాల్ లీడర్. ఎస్, ఐ అప్రిషియేట్. అవతరంలో ఆయన కూడా మంచి ఏం చెప్పాలో చెడు. రాజశేఖర రెడ్డి వాజ్ ఆల్వేస్ ఏ టాల్ లీడర్. 10 మందికి సాయం చేశాడు, పేదవాళ్ళు చేశాడు, మంచి కార్యక్రమాలు చేశాడు. అప్రిషియేట్. చంద్రబాబు నాయుడు కూడా నా స్నేహితుడని చెప్పారు కదా, ఆయన కూడా గొప్పగా మేమిద్దరం కలిసి ఒక రూమ్ షేర్ చేసుకున్నాం, ప్రేమగా ఉన్నాం. ఏ రోజు మీ నాయన్ని నేను దగ్గరగా చూశాను. ఈ ఫ్యామిలీ పరంగా ఏ రోజు కూడా మేము డిఫర్ కాలేదు, ఫ్రెండ్షిప్గా ఉన్నాం. ఒకటే బైక్ మీద తిరిగాం, ఒకటేసారి తిరిగాం అని ఆయన పలుమార్లు చెప్పారు. ఎక్కడ ఓన్లీ పొలిటికల్ డిఫర్ అయ్యారు తప్ప వాళ్ళు కూడా ఎప్పుడు పర్సనల్ అండి. ఇతను ఓన్లీ పర్సనల్ అండి. మా భార్యను తిట్టినాడు, మా ఇంట్లో చిన్న పిల్లలు నాకు 2 కూతుళ్ళు, వాళ్ళ గురించి కూడా మాట్లాడతారండి. ఓకే, ఇందాక ఒక మాట అన్నారు, లోకేష్ ఆస్తుల్ని ప్రతి ఏటా ప్రకటిస్తున్నారు అని. లోకేష్ను ఆదర్శంగా తీసుకొని టీడీపీ ఎమ్మెల్యేలందరూ ఇకపైన సంవత్సరం ప్రకటిస్తారా? ప్రతి ఒక్కరం ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఎందుకంటే హౌ ద ప్రిన్సిపల్ ఈ స్టూడెంట్స్ విల్ బి దట్. ఎప్పుడు నేర్చుకోవాలి, కాలేజ్ నుంచి ఒక ప్రిన్సిపల్ ఎట్టుంటాడో, ఒక టీచర్స్ ఎట్టుంటారో అదే సేమ్ జిరాక్స్ కాపీ పిల్లలు వస్తారు. ఎందుకు వస్తారు? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ మాట్లాడే తత్వం. దేర్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు us, దేర్ ఆల్ మెంటర్స్. సో డెఫినెట్గా వాళ్ళు ఏ రకంగా చెప్తారో ఆ రకంగా చేస్తాం. మేము కూడా ప్రతి ఏటా ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు డిక్లేర్ అవర్ అసెట్స్ అండ్ అఫ్ కోర్స్ లయబిలిటీస్. ఇప్పుడు అక్కడ మంగళగిరిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు. మరి ఎమ్మెల్యేలు అందరూ నిర్వహిస్తారా ప్రజా దర్బార్ పైన వాళ్ళ నియోజకవర్గాలలో? అందరు ఎమ్మెల్యేల గురించి నాకు తెలియదు అండి. లోకేష్ గారు స్టార్ట్ చేస్తారు, నేను దేవాన్ని స్టార్ట్ చేశాను. ఈరోజు టీవీ అని ఉంటుంది, అక్కడ పోయినప్పుడు ఆ ఇల్లు ఉంది, అక్కడ పోయి చూస్తా ఉంటే నీకు చెప్పలేను ఎంత దరిద్రం ఉందంటే. మందు బాటలు, మా ఫాదర్ అక్కడ కూర్చొని అక్కడి నుంచి జనాలు అందరూ వచ్చేవాడు, మందు బాటలు అంతా గలీజ్ చెప్పలేము, అన్నీ ఉన్నాయట. ఈ ఆడవాళ్ళతో చేసేవన్నీ గలీజ్ అంతా ఉండింది. అవంతా నీట్గా క్లీన్ చేయించి ఇప్పుడు అంతా నీట్గా రెడీ చేస్తున్నాం. నేను వెళ్ళి అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. గెలిచిన మరుసటి రోజు పొద్దున్నే గుడికి వెళ్ళి ఇమ్మీడియట్గా బోర్డు మీటింగ్ పెట్టినా, ఆ మరుసటి రోజు రెవెన్యూ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ఆ మరుసటి రోజు మున్సిపాలిటీ మీటింగ్ పెట్టినా, వెళ్ళి అక్కడ కూర్చొని మున్సిపాలిటీ పిలిపించారు. దగ్గర మీరు నమ్ముతారని 2 సంవత్సరాల నుంచి లైట్లు కూడా వేయలేదంటే ఎంత బాధాకరమైన చూస్తే సార్. మీ ఇంటి ముందర చెత్త తీయలేదు, లైట్ తీయలేదంటే ఎంత బాధ వేసుకొని చెప్పండి. అవన్నీ కూడా ఇమీడియట్ తీపించిన, లైట్లు వేయించిన, మున్సిపాలిటీ ప్రక్షాళన చేసిన, ఎక్కడైతే వీళ్ళు కబ్జాలు పెట్టినారో అవన్నీ కూడా లీగల్గా వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని, నా ప్రెషర్ ఉండదు, అది వైసీపీలు కావచ్చు, ఏ పార్టీలు కావచ్చు, వస్తే అక్కడ ఇల్లీగల్ కట్టుంటే కొట్టిపడేమన్నా మొత్తం కొట్టేసినారు, క్లీన్ చేసినారు. అండ్ అక్కడ కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెడుతున్నాం, ఫెన్సింగ్ చేసి ఏవైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కూడా పోతే కూడా డబ్బులు ఎంత అవుతుంది ఫెన్సింగ్కి, ఒక బోర్డుకి ఎంత అవుతుంది, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మున్సిపాలిటీ, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు XYZ, వాట్ ఎవర్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ అని చెప్పి బోర్డ్స్ పెట్టమన్నా. గవర్నమెంట్ BCST కాలేజ్కి వెళ్ళా, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నా ఫ్యాక్టరీని పిలిపించా, అక్కడే పెట్టుకున్నా, తిరిగిన CSR వాళ్ళు కన్విన్స్ అయ్యారు, వాళ్ళు దే హావ్ టేకెన్ అప్. సో వాళ్ళు ఆ 2 హాస్టల్స్ తీసుకొని, నిజంగా హాస్టల్స్ అండి లేడీస్ అండి బాబు, 263 మంది వయసుకు వచ్చిన పిల్లలు 4 రూమ్లలో ఉంటున్నారండి. ఎలా ఉంటున్నారు? 4 రూమ్లు చిన్న హాల్స్లో
ఈ పంది పిల్లలు అనుకుంటాయి కుక్క పిల్లలు పుట్టినప్పుడు అట్లా అంత ఫస్ట్ ఓ ఫ్యాన్ లేదు, లైట్ లేదు, వాళ్ళు కరెంటు పోతే బిక్కు బిక్కు మరి. సో వాళ్ళందరినీ పిలిచా, పక్కన కంపెనీస్ వాళ్ళందరూ సిఎస్ఆర్ ఫండ్స్ అడిగాను, వాళ్ళకి దండం పెట్టాను, సార్ ఇది చేయాలని అడిగాను. ఇప్పుడు వరకు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఎమ్మెల్యే దొబ్బింది తప్ప పెట్టింది ఇప్పుడు 2 హాస్టల్ తీసుకున్నారు, వాళ్ళు టేకప్ చేశారు. ఇలా 1 by 1 నా ప్రాబ్లం ఏంటంటే అండి, నాకు తొందరగా పనులు కావాలి. సో వచ్చే 1 year లోపల కాళహస్తి ఈరోజు మీరు వెళ్ళి మీ టీవీ తరపున ఒకసారి రికార్డ్ చేసుకోండి, నెక్స్ట్ వచ్చే 1 yearలో ఎంత మార్పులు చూస్తారో. కాళహస్తి మీరు అంటున్నారు, గుడికి వెళ్ళానని చెప్తున్నారు. గుడిలో జరగని అక్రమాలు లేవు, గుడిలో అనేక అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, బంగారం అమ్మేసుకున్నామని స్వయంగా ఎమ్మెల్యే గారి పిఏనో ఎవరో సంథింగ్ అమ్మేసుకున్నామని చెప్పారు. అక్కడ ఎటువంటి రిఫార్మ్స్ అంటే ఏం సంస్కరణలు తేబోతున్నారు, ఆ కాళహస్తి గుడిని ఏ రకంగా డెవలప్ చేస్తారు? ఎస్, కమింగ్ టు కాళహస్తి టెంపుల్ అండి, నెంబర్ 1 అక్కడ బ్లాక్ టికెటింగ్ ఎక్కువైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా డబ్బు ఉండరు అనుకోండి, మీరు ఫ్యామిలీతో వస్తారు, 5,000 అంటే ఇంటూ 4 టికెట్లు 3 టికెట్లు కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10,000 ఇచ్చేయండి సార్, ఈ 5,000 10,000 మీకు మిగులుతుంది, నేను PR1 ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకొచ్చేయచ్చు, ఈ టికెట్ కొనొద్దట. వీళ్ళే 500 రూపాయల టికెట్ తీసుకుంటారు, మీకు ఇస్తాను. అట్లా చేసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి మిగతా డబ్బులు వాళ్ళు తీసుకొని 60% ఎమ్మెల్యేకి 40% వాళ్ళ కింద పంచుకుంటారు. దట్స్ వాట్ వాస్ గోయింగ్ ఆన్. కోట్లు సెల్ ఫోన్ అంటే 10 రూపాయలు ఛార్జ్ చేయాలి, 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పంచ ఎప్పుడు లేదు, పంచలు షాపులు వాళ్ళే, పంచ పెట్టుకోవడం మంచిదే, షాపులు వాళ్ళే మోనోపల్లి, ఈ పంచే అమ్మాలి, ఈ పంచే కొనాలి. లోపల పోతే స్వామివారికి వేసిన పూలు దాన్ని తీసిన తర్వాత ఫ్లోరల్ కంపెనీ ఉంటే అమ్మచ్చు, రోజుగా 10,000 20,000 వస్తుంది, వాళ్ళు అమ్ముకుంటున్నారు, పూలే కదా పడేది, దాని వల్ల అగరబత్తులు అవన్నీ చేస్తారు. అవన్నీ లే ప్రొవిజన్స్లో దగ్గర నెలకి 20 లక్షల నుంచి 30 లక్షలు ఎమ్మెల్యేకి. సెక్యూరిటీస్లో దగ్గర 34 లక్షలు ఎమ్మెల్యేకి నెలకి. హుండీలో పడ డబ్బులే దేవుడు స్వామి డబ్బులు. పక్కన దక్షిణ వస్తుందో, దక్షిణ ఎంత వస్తుంది కదా సార్, 3-4 కోట్లు వస్తుంది దక్షిణ పూజారులు అందరికీ. దాంట్లో 60% ఎమ్మెల్యేకి, 40% పూజారి. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఈజ్ అన్ని. బయట ఎవరన్నా తీసుకొని లోపల ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లోపల పూజారి ఎక్కడ వేయాలన్నా ఒక్కొక్క పూజారి దగ్గర 40-50 లక్షలు, ఎందుకంటే సంపాదన ఉంది కాబట్టి. ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం. కూర్చున్న ఫస్ట్ డే ఒక 7-8 మందిని ట్రాన్స్ఫర్ చేశాం, తీసుకుపోయి వేరే తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి గోశాలకు వేస్తే, గోశాల అంటే ఈ ఆవులు గడ్డిలో కూడా 20,000 తిట్టాడు, మళ్ళీ తిట్టాడు. సో ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి, ఏ రకంగా అయితే నువ్వు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బోర్డింగ్ పాస్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయి ఫ్లైట్కి తిరిగి మొదలు వస్తావు, అదే రకంగా ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ వైట్. అంటే ఒక తిరుమల పైన రూమ్ తీసుకోవాలన్నా కాడే, స్వామివారి టికెట్ తీసుకోవాలన్నా కాడే, లడ్డు తీసుకోవాలన్నా కాడే, అదే రకంగా ఇక్కడ కూడా మొత్తం వైట్ చేసేసి ఒక ప్రక్షాళన చేయాలని చెప్పి కోరుకున్నాం. అటనే ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్శన్ అంటే మీరు 5,000 కట్టారనుకోండి, డబ్బులు డబ్బులు కడతారు కదా, 5,000 కట్టారనుకోండి, డైరెక్ట్ మీ ఫ్యామిలీ రావచ్చు, డైరెక్ట్గా PR1 ఇస్తా, లోపల తీసుకుని దర్శనం చేయిస్తారు, మొత్తం అన్నీ చేసుకుని బయట వస్తారు. 7,000 రూపాయలు టికెట్ పెడుతున్నారు అంటే టు ఇంక్రీజ్ స్వామివారి ఇస్తే ఎవరైనా ఇస్తారు కదా హ్యాపీగా. సో 7,000 రూపాయలు తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి దర్శనం చేసిన తర్వాత మీకు ఆశీర్వాదం ఇప్పించి, అక్కడ మంచి కలంకారీ మా దగ్గర ఎక్కువ ఫేమస్, ఆ షాల్స్ కొనుక్కొని వాళ్ళకి వేసి పటం ఇచ్చి స్వామి తిరిగి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు పెట్టే ప్రక్షాళన చేస్తున్నాం. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా టెంపుల్కి ఆన్లైన్ లేదు, ఏపీ ఎండోమెంట్స్ దాంట్లో ఉంది తప్ప. శ్రీకాళహస్తికి డొనేషన్ ఇవ్వాలన్నా ఎవరు డొనేషన్ ఇచ్చారు, ఇప్పుడు మీరు 10,000 డొనేషన్ ఇచ్చారు సార్, డొనేషన్ ఇచ్చిన తర్వాత మీ పేరు ఉండాలిగా, దేనికి వాడారు ఉండాలా, ఎక్కడికి వాడారు, ఈ డొనేషన్ హూ ఇస్ అ డోనర్ వాజ్ గివెన్. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం, ఎక్కడెక్కడ డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నాయి అన్ని కూడా ఒక ఆన్లైన్లో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి స్వామివారికి, అది కూడా మంచి ప్రక్షాళన చేస్తాం. మీ మీద 18 కేసులు పెట్టారంటున్నారు, మీరేంటి పెట్టిపోతున్నారు మీ మాజీ ఎమ్మెల్యే మీద? సార్, ఒక మనిషికి దున్నపోతుకి తేడా ఉండాలి, అర్థమైందా? వాడు ఎదవని మనం ఎదవలో చేయలేదు. వాడు చేసిన పనులు మనం రిపీట్ చేస్తే నెక్స్ట్ వచ్చిన 5 సంవత్సరాలు ఉంటాం. మనది పర్మనెంట్ పోస్ట్ కాదు, మనకి ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఓన్లీ ఫర్ 5 years. 5 years నువ్వు శుద్ధంగా పనిచేసి పబ్లిక్కి శబాష్ అనిపించుకుంటే ఇంకో 5 years అపాయింట్మెంట్ కంటిన్యూ చేస్తారు లెటర్. అంతేగాని నాకు అపాయింట్మెంట్ వచ్చింది ఇష్టారాజ్యం చేస్తాను,
ఒక తోక వచ్చి 2 కొమ్ములు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ తోక కొమ్ములు కట్ చేసి ఇంటికి కూర్చోబెడతారు, ఇంటికి కూర్చోబెట్టాడు ఎమ్మెల్యే గారు. సో ఇట్ ఈస్ పబ్లిక్ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇంత ముందులాగా లీడర్లు చెప్తే పబ్లిక్లు ఓటు వేసేయాలి. ఒక లీడర్ కింద 1000 మంది ఉంటారు, లీడర్ కింద 100 మంది ఉంటారు. ఏం లేదు, మన ఇంట్లో పనిచేసే కింద పనులు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఓటు వేసుకుంటారు తప్ప, నేను ఎమ్మెల్యే కాబట్టి నా పనిచేస్తారు జీతం ఇస్తారు కాబట్టి నాకు వేయాలంటారు. అతను లక్షల పార్టీ వాళ్ళు వేసుకుంటారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, ప్రతిదానికి అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది. ఎలా బడ్జెట్ కేటాయింపులు, ఎలా సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా పెంచారు బాబు గారు హామీల మేరకు. వీటిలన్నిటికీ ఎక్కడి నుంచి తెస్తారు సార్? 2 విషయాలు సార్. ఇక్కడ ఇచ్చే సంక్షేమ పథకాలు బాగా చూసుకుంటారు, లోకల్లో డెవలప్మెంట్ మాత్రం నేను చూసుకుంటాను. ఎట్ట చూసుకుంటానంటే నాకు ప్రణాళిక ఉంది. మా దగ్గర చంద్రబాబు నాయుడు దయ వల్ల లోకేష్ అన్న ఆలోచన మేరకు బ్రహ్మాండమైన కంపెనీస్ వచ్చాయి. ఆ రోజు ఖజారియా కావచ్చు, సోమానియా కావచ్చు, లావా కావచ్చు, డిక్సన్ కావచ్చు, మైక్రోబ్యాంక్స్ కావచ్చు, షామీ కావచ్చు, రకరకాలుగా హ్యూజ్ కంపెనీస్ కాళహస్తిలో వచ్చినాయి. వాళ్ళందరికీ సిఎస్ఆర్ ఫండ్స్. ఓకే, ఇన్ని రోజులు ఏమైంది, సిఎస్ఆర్ ఫండ్స్ వేరే వాళ్ళ చేత చూపించుకొని ఎమ్మెల్యే చేస్తాడు. సో మ్యాక్సిమం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మనం వాడుకుంటాం. ఎక్కడెక్కడ ప్రక్షాళన చేయాలి, ఎక్కడెక్కడ అప్డేట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి. ఇప్పుడు మొన్న ఒక కంపెనీ వచ్చింది, కంపెనీ వచ్చి ఎమ్మెల్యే అయినప్పుడు విష్ చేశాను. సార్ మాకు మీకు కోరిక ఉంది సార్ అన్న. చెప్పండి సార్, మీరేం దండం పెడుతున్నారు? లేదు సార్, మీకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి సార్, మాకు అక్కడి నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఊర్లో పిల్లలు ఉన్నారు. అంటే టెల్ మీ హౌ మచ్ యూ నీడ్ అని. సార్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ నీడ్. ద ఓన్లీ థింగ్ ఈస్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ విల్ కమ్ అండ్ గివ్ యువర్ రిక్వెస్ట్ లెటర్. ఎన్ని ఇల్లులు కట్టాలా ఏంది ఇమ్మీడియట్గా పెద్ద మనిషి 25 అంగన్వాడీ స్కూళ్ళు అంటే ఆల్మోస్ట్ 2.5-3 కోట్లు అవుతుంది, ఇంకా పైన అవుతుంది. 25 అంగన్వాడీ స్కూల్స్ శాంక్షన్ చేసినాడు. నేను చెప్పా సార్, ఇన్ ఎవ్రీ అంగన్వాడీ స్కూల్ యువర్ నేమ్ విల్ బి రిటర్న్ డొనేటెడ్ బై సో అండ్ సో. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ హీ టుక్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఆల్సో. వాళ్ళే మెయింటైన్ చేసి ఎక్కడ క్రాక్ వచ్చినా ఏం చేసినా చెప్పిన, యూ షుడ్ నాట్ గివ్ కాంట్రాక్ట్ టు ఎనీబడి ఫ్రమ్ అవర్ పార్టీ ఆర్ ఎనీథింగ్. మీరే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టైప్లో మీరే కట్టించి, మీరే స్టూల్ చేసి, మీరే ప్లే ఏరియా చేసి. ఒక్క విషయం సార్, పక్కన కూడా కొద్దిగా ల్యాండ్ ఇస్తాను నేను, గార్డెను, ప్లే ఏరియా, పిల్లలకి జారుడు బండలు అవి కూడా పెట్టిస్తే బాగుంటుంది సార్. తప్పకుండా చేస్తాను సార్. నిజంగా మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ ఉంటే మారుతాయి. కాలం మారేది వచ్చింది, చదువుకున్న వాళ్ళు వస్తే మార్పు ఉంటుంది. ఐ వాజ్ డీలింగ్ విత్ దిస్ ఎమ్మెల్యే, ఇస్ హారబుల్ ఫెలో హూ డజంట్ నో ఎనీథింగ్. టామ్ డిక్ అని సిఎస్ఆర్ అంటే నాకు ఎందుకు ఇస్తామంటారు, కానీ బట్ వాట్ యూ డన్ ఈస్ గుడ్ థింగ్. యువర్ స్టార్ట్అప్ ఈస్ గుడ్. డెఫినెట్లీ అవర్ కంపెనీ విల్ సపోర్ట్. నాట్ ఓన్లీ దిస్ విల్ కంపెనీ విల్ సపోర్ట్ ఇన్ ఫ్యూచర్ వాట్ ఎవర్ యూ వాంట్ అనే మాట మనం కంపెనీ దగ్గర తీసుకుంటే ఎంత చక్కగా ఉంటుందన్న. నెక్స్ట్ కమింగ్ టు మున్సిపాలిటీ మిషనరీ. ఇంతకు ముందర నాన్నగారి హయాంలో గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రి ఉన్నాడు, మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడ మంచి మిషనరీ, క్లీనింగ్ మిషనరీస్ కొన్నాం. ఒక 2-3 స్వీపింగ్ మిషన్స్, ఒక లారీ, ఒక 2-3 ట్రాక్టర్లు, దాని తర్వాత తోపుడు బండ్లు, ఇవన్నీ కొన్నాం. ఒక్కటి లేదన్నా. ఏమైనారా బాబు 5 సంవత్సరాలు ఏమైనారంటే అన్నాడు. చెప్ డామ్ డూమ్ నడిస్తే మాకు జీతాలు లేవు, ఇవ్వలేదన్నా, అమ్మేసుకొని తీసుకుని. అంటే ఎక్కడ పోతున్నా సార్? అంటే ఉన్న మిషనరీ, ప్రభుత్వ మిషనరీ కూడా అమ్మేసుకొని జీతాలు తీసుకోవడం ఏంటి? సరే ఏం చేద్దాం, దీని ఏదో సెట్ చేయాలి. 2 ఆప్షన్స్ పెట్టావు. అయితే ఒక ప్రైవేట్ వాడు వచ్చి పెట్టుకొని వాడికి ఏదో నెల ఇచ్చుకుంటూ, లేకుంటే 3 నెలలకు ఇస్తామన్నా మీరు క్లీనింగ్ చేయి అని చెప్పి మిషన్ పెట్టడం, అది కూడా ఎక్కువ అవుతుంది. ఏమన్నా మళ్ళీ ఆలోచన వచ్చింది, డోనర్స్ అడగచ్చు కదా, టెంపుల్ డోనర్స్ తీసుకోవచ్చు, అక్కడి నుంచి టెంపుల్ ఇవ్వచ్చు కదా. అదో సిస్టమ్, ఒక ఆలోచన వచ్చింది. వీఆర్ ఆర్ వర్కింగ్ ఆన్ వీఆర్ ఆల్ బడింగ్ స్టేజెస్. సో ఇవన్నీ కూడా కొద్ది కొద్ది మంచి ఆలోచనలు ఉన్నాయి. చదువుకోను మన వ్యక్తులు బాగా ఇది ఉంది, ఆలోచన ఉంది, మంచి పనిచేసే మనస్తత్వం ఉంది. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది మాకు కూడా లీగల్గా కొద్దిగా, అంటే ఇప్పుడు అన్ని ఐడియాస్ ఉన్నాయి కానీ మనం కూడా హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఐదర్ ఇట్స్ నాట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ ఫుల్ నాలెడ్జ్. ఇఫ్ యూ వర్క్ విత్ హాఫ్ నాలెడ్జ్ దెన్ ఇట్ విల్ వెరీ డేంజరస్. సో అందుకోసం దాని గురించి ఆలోచన, స్టడీ చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఫండ్స్ తేవాలి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి. నా ఐడియాలజీ ఏంటంటే, ఒక లైట్ పోతే 24 గంటల లోపల లైట్ అయిపోతే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండాలి. ఈ కనీసం వారానికి ఒకసారన్నా ఇంటి ముందర చెత్త క్లీన్ చేయకపోతే స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండాలి. ఇంకోటి కూడా చెప్పాను మున్సిపాలిటీ వాళ్ళకి, ఇంటి ముందర వాళ్ళ ఇంటి ముందర వాళ్ళు చెత్త వేసుకుంటే 2 వార్నింగ్ ఏంటి, వాళ్ళకి సంతకం పెట్టించుకోండి. 3వ వార్నింగ్కి
4,000 5,000 ఫైన్. భయపడాలి. భయం వస్తే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఒక సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఆ నాళాల చెత్త ఏడు, ఇంటి వెనకాల చెత్త ఏడు, ఎక్కడైతే బిన్స్ ఉన్నాయో అక్కడికి వచ్చి చెత్త వేస్తాం. అక్కడ కూడా వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి. మీరు బిల్లు పెట్టండి, మేము ఎక్కడి చేస్తారా చెత్త, అవన్నీ కూడా పెట్టిస్తాం. ఓకే. సో ముందు మనం ప్రక్షాళన చేసుకొని తర్వాత అవతల మార్చాలి. సో ఇవన్నీ ఒక మంచి ఐడియాస్తోని ముందుకు పోతున్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మార్క్ ఎట్లుంటుందో మీరు వచ్చే 6 సంవత్సరం దూరికి 6 నెలలు చూస్తారు. చాలా చోట్ల వాలంటీర్లు అందరూ రాజీనామా చేశారు. తిరిగి వాళ్ళందరినీ విధుల్లో తీసుకోమని కోరుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? తీసుకుంటారా వాళ్ళందరినీ విధుల్లోకి? నాకు నవ్వు ఎందుకు వచ్చినట్టనా, చాలా చోట్ల వాలంటీర్లు రాజీనామా చేశారు. వాళ్ళు చేయలే, వీళ్ళే వాళ్ళ సంతకాలు పెట్టుకొని వాళ్ళే సొంతంగా చేసేసి వాళ్ళని బయటిచ్చి బయట వస్తే సంత అని చెప్పి వీళ్ళే సొంత సంతకాలు. ఇప్పుడు పాతకాలంలో మన జరిగిందిగా సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు నా నెంబర్ 1 అనుకో, ఇంకో పక్కన 1 వేసేది, ఈ తప్పు వేసాడని చెప్పి చింపి పడేసేది. అట్లా 1 సైడ్ వేసుకున్నారు. ఇక్కడ కూడా వాలంటరీ వ్యవస్థని బయటిచ్చి వీళ్ళే సంతకాలు పెట్టి సంతకాలు వెరిఫై చేస్తావు. కూర్చొని ఎందుకు వెరిఫై చేస్తావు? ఇప్పుడు దానికి ఫారెస్ట్కి పంపిస్తావా లేకుంటే ఇంకేం చేస్తావా? నాకు ఎంతో మంది వస్తూ ఉన్నారు, వందల మంది పాపం యంగ్స్టర్స్. వాళ్ళని వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేయబోతున్నాం యాజ్ ప్రామిస్డ్. మద్యం మీద కూడా రకరకాల ఆరోపణలు చేశారు. అన్ని జే బ్రాండ్లు వచ్చాయి. అక్కడ బూమ్ బూమ్ బీర్ అనేది బాగా ఫేమస్ అయింది. అవన్నీ తాగి చనిపోతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. బాబు గారు చెప్పారు నాణ్యమైన మద్యం ఇస్తామని. బాబు గారు అన్నట్టుగా వచ్చిందా నాణ్యమైన మద్యం? ఇక్కడ నాణ్యమైన మద్యము అంటే దాంట్లో ఏంటంటే దే ఆర్ సో మెనీ అదర్ క్వాలిటీ బ్రాండ్స్ విచ్ హ్యాస్ బీన్ సర్టిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ సమ్ ఇంపోర్టెడ్ బ్రాండ్స్. సో ఇక్కడ ఏంటంటే ఏపీలో నిజంగానే ఈరోజు నెంబర్స్ చూస్తుంటే మీకు అది కూడా తొందరలో ఈ స్కామ్ కూడా బయట పెడతాం. నెంబర్స్ చూస్తుంటే ఒళ్ళు అట్టే దద్దరిల్లిపోతాం. జిఎస్టీకి అట్లా వాళ్ళు తాగే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కరెక్ట్ అమౌంట్ తెలియదు, ఓ 100 రూపాయలు బాటిల్ అనుకో, 100 రూపాయలు 18 రూపాయలు జిఎస్టీ పోతుంది. ఇఫ్ నాట్ మిస్టేక్ కదా 18% జిఎస్టీ ఉంది, 18 రూపాయలు. ఎక్కడ కూడా ఏపీలో పేటిఎం కానీ ఓన్లీ క్యాష్ కలెక్ట్ చేశారట కదా? ఓన్లీ క్యాష్. ఓకే, ఓన్లీ క్యాష్ కలెక్ట్ చేసిన దానివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏం బావల్లో వాళ్ళకి పోయింది 1000 కోట్లు 5 సంవత్సరాలు. నెంబర్స్ స్టిల్ క్యాల్కులేట్ చేస్తా ఉంటే, ఆ రివర్స్ క్యాల్కులేషన్ చేస్తా ఉంటే భయం వేస్తుంది. ఎక్కడ పోసుకున్నా ఎన్ని డబ్బులు ఏంది? ఆ విజయసాయిరెడ్డి గడ్డి తిన్నాడు, ఆ పక్కన ఉన్న ఇంకొక అతను రైట్ హ్యాండ్ ఉన్నాడంట, ఆయన ఎంత తిన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినాడు. ఇట్ ఈస్ అ స్కామ్ ఆఫ్ 2019 to 24 బిగ్గెస్ట్ స్కామ్, లిక్కర్ స్కామ్, బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. సో ఇది రివర్స్ క్యాల్కులేషన్ చేస్తామంటే భయం వేస్తుంది. ఇంత డబ్బు తినేసారు, ఇవన్నీ కూడా బయటపడతారు. షార్ట్ వేల్ డెఫినెట్లీ దీని గురించి బాబు గారు మాడబోతారు, డెఫినెట్లీ దీని గురించి బయటపెడతారు. దీనికి ఒక ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు మద్యం పాలసీ కూడా అంతా మారుస్తారు. డెఫినెట్గా సార్ ఏ రకంగా ఆలోచన ఉందో అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీ వేలు చేసే కార్యక్రమం పెడతారు. తండ్రి గోపాలకృష్ణారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కాళహస్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటానంటున్నారు. అలానే ఆ ప్రతీకార చర్యలు ఉండవు, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గతంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.